ఆయమ్మ మూర్ఖంగా ఎవరో చెప్పిన మాటలు విని చెప్తాంది కానీ ఆయమ్మ మనసారా ఏం చెప్పలే. అది ఆయమ్మ కథ కాదు. అది ఆయమ్మ మనసారా ఏం చెప్పడమే లేదు. ఆయమ్మ ఏందో జరిగింది ఊహాగానం. ఎవరో చేసిన పనికి ఎవరో మీద పెట్టి ఇట చేసిన పని ఇది. ఎవరో చేసిన పనికి ఆయమ్మ ఊహతో చెప్తాంది. ఆయమ్మ మనసారా చెప్పమను. అంటే సునీత చెప్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు అంటే సునీత మనసోళ్ళ నుంచి వస్తుందా లేకపోతే అపోజిషన్ పార్టీ ఎవరైనా సపోర్ట్ ఇస్తున్నారా? మన పాయింట్ కూడా ఆలోచించాలి. ఇప్పుడు సునీతమ్మ గారు అపోజిషన్ పార్టీ నోటి నుంచి వచ్చిందా? ముందు సునీత ఏం చెప్పింది? మనకు మన జగన్ మన కుటుంబం మన వాళ్ళు మనం ఎందుకు చంపుకుంటాం అని పాయింట్ చెప్పారు కదా. ఇప్పుడు ఏం చెప్తుంది? జగన్ సార్కి ఓటు వేయకండి అంటుంది. ఇప్పుడు మీరు పార్టీ మాట్లాడుతున్నారా, కుటుంబం గురించి మాట్లాడుతున్నారా? జగన్ సునీత ఓటు వేయద్దంటే ఎవరు నమ్ముతారయ్యా? జగను ప్రజల్ని రాష్ట్రం అంతా ఆదరిస్తున్నాడు. ఇప్పుడు సునీత వచ్చి వాళ్ళ ఆయన ఎవరో చంపితే జగన్ మీద వచ్చి పడితే అలివైతాయా? షర్మిల గారు జగన్ గారికి వ్యతిరేకంగా చెప్తున్నారు. సునీత గారు వివేకానంద రెడ్డి గారు కూతురు, ఆమె జగన్ మంచోడు కాదు, జగన్ పార్టీ ఓటు ఒకరితో పని అవన్నీ మాకు అవసరం లే. మాకు కావాల్సిన జగన్ సారు మా రాము సార్ ఉంటే చాలు. మాకు డబ్బులు ఇచ్చి దగ్గర చెప్పించు. దానికి ఉద్దేశం జగన్ గారు అట్లా చేసేవాడు కాదు, సొంత భావాన్ని చంపేంత వ్యక్తి కాదు. రాజకీయ పరంగా ఎన్నో కుట్రలు పడి జగన్ ఓడిగా ఎన్నో ఆకాంక్షలు సృష్టిస్తున్నాయి. ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చదండి? వాళ్ళ చిన్నాయన చంపుకోవడం దౌర్భాగ్య స్థితి ఆయనకు రాదు. ఆయన ఒక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు. ఆయనకి ఇట్టటి ఆలోచన కూడా ఉండదు. మనం ప్రజలను తప్పదో ఓటించడానికి రకాలుగా ప్రవర్తిస్తున్నారు మన జనాలు. మాకు జగన్ రెడ్డి గారు గెలిచాలి సార్. జగన్ రెడ్డి గారు గెలిచాలి. కానీ మరి సునీత గారు జగన్ రెడ్డికి ఓటేయొద్దు. ఆయమ్మ మూర్ఖంగా ఎవరో చెప్పిన మాటలు విని చెప్తాంది కానీ ఆయమ్మ మనసారా ఏం చెప్పలే. అది ఆయమ్మ కథ కాదు. అది ఆయమ్మ మనసారా ఏం చెప్పడమే లేదు. ఆయమ్మ ఏందో జరిగింది ఊహాగానం. ఎవరో చేసిన పనికి ఎవరో మీద పెట్టి ఇట చేసిన పని ఇది. ఎవరో చేసిన పనికి ఆయమ్మ ఊహతో చెప్తాంది. ఆయమ్మ మనసారా చెప్పమను. ఆయమ్మ గుండెల మీద చేయి పెట్టి చెప్పమను. అన్న మీద అట్లా చెప్పదు ఆయమ్మ కథే కాదు. అది అల్లిన కథ. అది ఈ కావాల్సిగా మా షర్మిలమ్మకు దింపినారు. మా షర్మిలమ్మ ఇచ్చిన బాణం అది. మా షర్మిలమ్మకి అంత డబ్బుల కోసం ఆశ పెట్టి, పదవి కోసం ఆశ పెట్టి దీంట్లోకి దింపినారు. ఎందుకు? ఒక్క చేత్తో వీళ్ళు పోరాడలేక. టీడీపీ ఒక్కరితో ఏం కాదు. గ్లాస్కు తెచ్చుకున్నారు, దీనికి తెచ్చుకున్నారు, దానికి తెచ్చుకున్నారు, ఇంకో దానికి తెచ్చుకున్నారు. ఏది బుద్ధి పుడితే దానికి అన్ని దాంట్లకు ఆశపడతారు. వీళ్ళు చేసే పని ఎట్లా ఉందంటే, మేము ఏం చేయలేం, జగన్ ఒకటి పీకలేం. అట్లాంటప్పుడు ఈ చంద్రబాబు ఏం చేస్తా అంటే ఏదో ఒకటి లొత్తి వానికి ఈయనకి పట్టుకొని ఏదో ఒకటి దాంట్లో పెండింగ్ పెట్టి చేసి ఏదో చెయ్యాలా, చెప్పాలా, చెడదెంగాలా అనే ఉద్దేశం. అయినా కూడా ఊరు ఏం చేసినా కూడా ఏం కాదు. ఒకటి కూడా పీక్కోలేరు. అయిపోది ఒక్కటి కూడా పీకలేరు. దస్తగిరి గారు ఒప్పుకున్నారు నేనే న్యాయం చేశారని. అయినా కానీ వాడు లొంగిపోవడం కాదు. వాడు లొంగిపోవడం ఏది కారణం అంటే వానికి చంపేస్తారేమో అని భయపడి వీళ్ళు బీటెక్. ఒకప్పుడు వివేకం సారు అవినాష్ సార్ మీద ఏదో ఒక మాట వచ్చిందంటనే అడిగిపోయి చాలా తొడగొట్టి వచ్చినాడు. ఏడా ఆదినారాయణ రెడ్డి గారికి వాళ్ళు చంపించి ఈప్ప మీద పెట్టినారు. అయిపో పోవాల్సిన అవసరం లేదు. అంత ఏమన్నా రాజకీయంలో అట్లా ఉండింటే కన్నా అయిపో ఎందుకు పోతాడు? ఛాలెంజ్ ఎందుకు చేస్తాడు? పోయి మా వాళ్ళ మీదకి ఎందుకు వచ్చారు మీరు అని. కరెక్టా కదా? రూల్గా కదా అది? రూల్గానే కదా అది. ఆ మనిషికి మళ్ళీ ఇట చేయడము, ఆయప్ప చేసినాడు అని ఆయప్ప మీద పెట్టడము, మా అన్న మీద పెట్టడము, అది తప్పుడు పని. అది చేతగాని పని అంటారు. ముఖ్యంగా అసలు దస్తగిరి గారు ఒప్పుకున్న తర్వాత కూడా సునీత గారు ఎందుకని ఆయనకు సపోర్ట్ చేస్తుందంటారు? బీటెక్ రవి గారికి సపోర్ట్ చేయడం ఏదంటే రాజకీయ ఇది పుత్తాయం అంతే. రాజకీయంగా ఆయమ్మ నువ్వు చెప్పినట్టుని, వాళ్ళు చెప్పినట్టుని, వీళ్ళు చెప్పినట్టుని చెప్పుడు మాటలే. ఆయమ్మ ఏం మనసారా ఏం చేయడంలే. మీరు చెప్తా అంటే ఆయమ్మ ఇంటా అంటది అంతే. అంతా బాబుగాడే, వాడే, ఇంక ఏంది లేదు. దొంగ నా కొడుకు, దొంగ నా కొడుకు జోకరు. ఆ గ్లాస్కు రెండు చెప్పు, దీనికి రెండు చెప్పు. ఏమయ్యా అసెంబ్లీ మొహం చూసినాడు ఆ గ్లాస్ వాడు పవన్ కళ్యాణ్ అంటాడు. ఏమన్నా సినిమా నాది, సినిమాలో యాక్షన్ చేసినట్టు ఎందుకు కూర్చో అన్నాడు తెలంగాణ నాగడు. అవినాష్ సార్కి గెలిచేది ఎందుకు గెలిచాడు? ఏంది చేయలేప, ఎవరికేం పలగలే. అవినాష్ సార్ ఆయప్ప గురించి మాట్లాడకూడదు, జగన్ అన్న గురించి అవినాష్ సార్ గురించి మాట్లాడకూడదు. ఎవరు తిరుగులేని బిడ్డలయ్యే, తిరిగే లేదు.
ఇక్కడ వాళ్ళు మరి ఆమె ఎట్లా చెప్పడం వల్ల మీడియాలో ప్రజలు ఏమన్నా మారే అవకాశం ఉందంటారు? ఏంటో మాడతారు బా దానికి ఏదో నీ చిన్న పిల్లోడు ఏం చేస్తాడంటే ఆడిపోతా అంటాడు, జ్వరం వచ్చింటది, అది తింటా అంటే ఏడ్చంటే ఏదో ఒకటి కథ చెప్పి మేము పిలుచుకొని పోవాల్సిందే. ఆయమ్మ కథ చెప్పేవాళ్ళు లేరు. ఆయమ్మ ఏంటంటే ఏడ్చంది ఊరికి అంతే. ఎవరు ఇలా మాటలు విని అది తినకూడదమ్మా అన్నా కూడా అది నేను తింటా అంటారు పిల్లలు. పిల్ల మూర్ఖంగా ఆయమ్మ మాట్లాడుతుంది అంతే, ఏం లేదు. వీళ్ళదేం తప్పు లేదు, మా వాళ్ళది అసలు తప్పు లేదు. ఆస్తి అంటే సిబిఐ వాళ్ళు ఆస్తి పరంగా ఎందుకు చూడలేదు అంటారు? ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి కదా, వివేకానికి ఆస్తి అయిపోయి ఉంది, ఆడిపోయింది. కావాలని ఇప్పుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు, సునీత గారు దాని పరంగా వీళ్ళే చెప్పండి నారెడ్డి. సో వివేక గారి ఆస్తుల కోసమే ఇలాంటిది గొడవలన్నీ వచ్చాయి. అది గలాట వల్ల వచ్చింది కాదు, ఏంది కాదు, ఇది రాజకీయ పరంగానే అయితే కూడా ఆదినారాయణ రెడ్డిది చాలా హస్తం ఉంది, బీటెక్ రవి గారిది హస్తం ఉంది, అది చంద్రబాబు గారు కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది కదా ఇప్పుడు సునీత గారు. అంటే సునీత చెప్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు అంటే సునీత మన్సోల్ నుంచి వస్తుందా లేకపోతే అపోజిషన్ పార్టీ ఎవరైనా సపోర్ట్ ఇస్తున్నారా? మన పాయింట్ కూడా ఆలోచించాలి. ఇప్పుడు సునీతమ్మ గారు అపోజిషన్ పార్టీ నోటి నుంచి వచ్చిందా? ముందు సునీత ఏం చెప్పింది? మనకు మన జగన్ మన కుటుంబం మన వాళ్ళే మనం ఎందుకు చంపుకుంటాం అని ఒక పాయింట్ చెప్పారు కదా. ఇప్పుడు ఏం చెప్తుంది? జగన్ సార్కి ఓటు వేయకండి అంటుంది. ఇప్పుడు మీరు పార్టీ మాట్లాడుతున్నారా, కుటుంబం గురించి మాట్లాడుతున్నారా? సునీతమ్మ గారు పార్టీ గురించి మాట్లాడుతున్నారా, కుటుంబం గురించి మాట్లాడుతున్నారా? మీకు అన్యాయం జరిగిందంటే మా నాయనకి ఎవరు చంపినారని మీరు వితౌట్ స్పాట్లో మీరు పట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? జగన్ సార్ ఓట్ అయ్యాకని పాయింట్ మాట్లాడుతున్నారు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? సో జరిగింది పర్సనల్ గా అయితే పార్టీ పరంగా. అవును కదా, పార్టీ పరంగా. ఇప్పుడు నా ఇంట్లో అన్యాయం జరిగితే నేను పోరాడాలి, నాకు అన్యాయం చేసింది నువ్వే అని డైరెక్ట్ ఇప్పుడు జగన్ సార్ నిలదీయండి. జగన్ సార్ తప్పు చేసిండే, అవినాష్ సార్ తప్పు చేసింటే, అవినాష్ మీరే తప్పు చేశారు, మీరు ఏ విధంగా చంపారు, ఆఫ్టర్ ఆల్ ఏదో ఒక సీట్ కోసం కానీ ఒక ఆస్తి కోసం కానీ ఎందుకు చంపాలని మీరు వచ్చేది డైరెక్ట్ అడగండి. వాళ్ళ సొల్యూషన్ ఏముందని వాళ్ళు తెలుస్తుంది కదా. కానీ ఈరోజు ఓటు వేయకండి ఏ విధంగా అంటున్నారు మీరు? ఆమె చెప్పింది చంద్రబాబు గారు సపోర్ట్ ఉన్నారని, మా నాన్న చనిపోయినప్పుడు ఆయనే మాకు అండగా నిలబడ్డారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సరే, మీరు చెప్పడం బాగుంది. అప్పుడు వివేకం సార్ చనిపోయినప్పుడు ఏ పార్టీ ఉన్నదండి? చెప్పండి, ఏ పార్టీ ఉంది? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మీరు టీడీపీకి మీరు హస్తం ఉన్నప్పుడు ఈరోజు టీడీపీ గురించి మీరు మాట్లాడేటప్పుడు అప్పుడు పట్టుకోవాలంటే ఏ సిబిఐ కానీ సిఐడి కానీ మీరు ఎంక్వైరీ చేసి చేయలేమా? కానీ ఆ రోజు మీరు వదిలేసి ప్రతిపక్షంలో ఉన్నంత మన పార్టీ కోసం ఆ రోజు దుమ్ము తెలిపినారు. జగన్ సార్ చేయించినాడు, మన అవినాష్ సార్ చేయించినాడు అని. అది ఏ మాత్రం అవస్థం? అది అవినాష్ సార్ చంపించినారని మీరు ఏ విధంగా అంటున్నారు? మరి ఆమె ఆరోపిస్తుంది కదా వీళ్ళే అని చెప్పి. అంటే ఎందుకు? ఇప్పుడు అవినాష్ సార్, వేగం సార్ అంటే వాళ్ళ ఇప్పుడు మనం ఒక 5,000లో 1,000 పోయిందంటే పట్టుపోతుంది. ఒక ఫామ్, గవర్నమెంట్ ఫామ్ కావాలంటే 5 అందరూ ఉంటే ఫామ్ అవుతుంది. కానీ ఒక్కరు వేగం సార్ పోయినారంటే గవర్నమెంట్ కూడా డిలే అవుతుందని వాళ్ళు కూడా తెలుసు. కానీ వాళ్ళ చేతుల నుంచి వాళ్ళు చేసుకోరు కదా. ఎంతైనా మనం పట్టు స్ట్రాంగ్ అవ్వడానికి పార్టీ ఆలోచిస్తుంది కానీ స్ట్రాంగ్ తీయడానికి ఆలోచించదు. కానీ అసలు ఉపయోగం ఏంటంటారు? ఇప్పుడు అసలు ఏం అవసరం ఉంటుంది అంటారు అవినాష్ గారికి కానీ జగన్ గారికి కానీ సొంత బాబాయ్ అనుకునేంత అవసరం? అదే మేము అదే అడుగుతున్నాము. మన అవినాష్ సార్ కానీ జగన్ సార్ కానీ ఏం అవసరం ఉంది వేగం సార్ సంపను? మేము అడిగేది అదే కదా. ఒకవేళ అలా తీసుకున్నా ఆయన చనిపోవడం వల్ల, సార్ చనిపోవడం వల్ల ఎవరికి ఇప్పుడు వేగం సార్ చంపడం వల్ల ఎవరికి లబ్ధి పొందుతారండి? ఇప్పుడు ఏదైనా ఒక ఇంట్లో ఏదైనా ఇబ్బంది జరిగితే ఎవరికి వస్తుందండి ఆస్తి? కొడుకు కానీ వస్తుంది. ఇప్పుడు మనం ఒక దాంట్లో బాధ పడాల్సిన ఒక విషయం ఉంది. కానీ ఏదో అక్రమ సంబంధం వేగం సార్ మీద తెచ్చి అది ఆస్తి ఎంతో వాళ్ళకి ఎంత రాసిస్తాడు, ఆస్తి అంతా వాళ్ళకి రాసిస్తాడు అనే ఉద్దేశంతో ఏదో మనసులో పెట్టుకొని వాళ్ళే చేయించేది కదా, వాళ్ళ అల్లుడు చేయించేది కదా, నర్రెడ్డి రాజశేఖర గారు చేయించారు కదా. పైగా వీళ్ళందరికీ తెలుసా బీటెక్ రవి కానీ దస్తగిరి కానీ వీళ్ళందరికీ. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ అండి. ఇప్పుడు దస్తగిరి మన స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తే మన దేవినేని శంకర్ రెడ్డి వాళ్ళ కొడుకు హాస్పిటల్ క్యాంపుకి వెళ్ళారు.
క్యాంపుకి వెళ్ళిన తర్వాత అతని గురించి ఏం మాట్లాడారు? అతను ఓన్లీ డాక్టర్, ఖైదీలు పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది? ఏందేందో దస్తగిరి గారు చెప్పారు. అది ఏమాత్రం అవస్థము. ఈరోజు మేము కొత్తగా ఇది కూడా ప్రెస్ మీట్ పెట్టి విన్నాం. దేవిరెడ్డి శంకర్ వాళ్ళ కొడుకు మేము క్యాంపుకి వెళ్ళాం, అక్కడ సీసీ కెమెరా ఉంటే ఎంక్వైరీ చేసుకోండి అంటున్నారు. ఇప్పుడు దస్తగిరి చెప్పింది కరెక్టా? దేవిరెడ్డి శంకర్ రెడ్డి కొడుకు చెప్పేది కరెక్టా? చెప్పండి. మరి ఇవన్నీ తెలీదు అంటారా సునీత గారికి? సునీత గారికి తెలీదు, కానీ తెలిసి కూడా ఒకరు చెప్తా అంటే చెప్తుంది ఆయమ. ఎవరి ద్వారా స్క్రిప్ట్ నడుస్తున్నారు? మెయిన్ పాయింట్ ఏమంటే ఇది గవర్నమెంట్ డిలే చేయాలా, గవర్నమెంట్ పడగొట్టాలా. మెయిన్ పాయింట్ అంటే మీరు ఏదైనా చేయాలనుకునేప్పుడు మీది నాది చూసుకోవచ్చు. మీ వల్ల నేను నష్టపోయినా, నాది ఏందో మీరు చెప్పచ్చు. కానీ ఓట్ బ్యాంకింగ్ ఏమంటే గవర్నమెంట్ ఓట్ బ్యాంకింగ్ మీద పడుతుంది. అవినాష్ సార్కి భయద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద భయద్దు అని చెప్తున్నారు. అది ఏమాత్రం కరెక్ట్గా రాజకీయం పరంగానే వచ్చింది ఇప్పుడు సబ్జెక్టు. ఇప్పుడు జగన్ సార్ మన ఒక్కడు, మీరు ఎంతమంది కూటమి అయినారు? మీరు ఎంత కూటమి వచ్చినా కూడా జగన్ సార్ ఒక్క ఇంచు కూడా తగ్గేదేం లేదు. వై నాట్ 75? ఇప్పుడు ఏం చెప్పారు, ఆ టార్గెట్ మినిమం రీచ్ అవుతాం. మరి ఆమె చెప్పడం వల్ల, ఆమె మీడియాలో ఇట్లాంటి స్ప్రెడ్ చేయడం వల్ల ప్రజల్లో లేనిపోని డౌట్స్ కానీ ఒకవేళ ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం. ప్రజలు ఎవరు అమాయకులు కాదండి, ప్రజలు ఎవరు అమాయకులు కాదు. ఇప్పుడు మనం ఒక ఎడ్యుకేషన్ పర్సన్ కానీ ఇప్పుడు న్యాయం అన్యాయం రెండు విధాలుగా చూస్తున్నాం. ఒక విధంగా ఆలోచిస్తే మనం చెప్పలేమా ఎవరు చచ్చిపోయినారు, ఎవరికి లబ్ధి పొందుతుంది, ఎవరికి కాదని మేము చెప్పలేమా, చూడలేమా? ప్రజలకు తెలుసు ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని అన్యాయం న్యాయం అనేది ప్రజలకు తెలుసు అంతా. అది తప్పకుండా భారీ మెజారిటీతో అవినాష్ సార్ మేము గెలిపించుకుంటాం. అవినాష్ సార్ కోసం ఎంత దూరమైనా పోతాం, ఏమైనా చేస్తాం. అది సో ఫైనల్ గా సునీత గారు ఈ 2 నెలలు ఉందనంగా ఎలక్షన్ కి ఎందుకని మీడియా సమావేశం అయ్యి ఇలాంటి భయం సునీతమ్మ అది చెప్పాలనే థాట్ కూడా రాదు సునీతమ్మ గారు. కానీ వేరే వాళ్ళు చెప్తున్నారు, వేరే వాళ్ళు మీరు ఇట్లా చెప్పండి ఇట్లా చెప్పండి ఇట్లా చెప్పండి అంటే నేను ఒకటే మాట చెప్తున్నా సునీతమ్మ గారు కూడా. వేరో చెప్పింది కాదు, నీ మనసాక్షిగా నువ్వు చెప్పు. మీ నాయన చచ్చిపోయినారు కదా వేగం సార్ మీద ప్రమాణం చెప్పమనండి, వీళ్ళే చేశారా కాదని. ఇప్పుడు ఒక విషయం ఆలోచించుకుందాం. ఇప్పుడు అవినాష్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు? ఆ రోజు జమ్మలమడుగు క్యాంపుకి వెళ్తున్నారు. జమ్మలమడుగుకు క్యాంపుకి వెళ్తున్నారు. ఇప్పుడు గూగుల్ టేకౌట్లో జమ్మలమడుగు నుంచి ఎక్కడ యూటర్న్ అయింది అది చూసుకోలేరా? అది కనపరాదా? వేగం సార్ ఇంటికాడికి భాస్కర్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి దగ్గరికి ఎంత డిస్టెన్స్ ఉందండి? అది చెప్పండి, మీరే చెప్పండి. మనం ఎంత దగ్గరలో ఉన్నాం, ఎంత దూరం? మినిమం అంటే 1 కిలోమీటర్ లేదు, 100 మీటర్స్ ఉంది. ఓన్లీ 100 మీటర్స్ అక్కడ నుంచి 200 బిలో లోపలే, అంతే కదా. గూగుల్ టేకౌట్ కనపరాదా? అదంతా అబద్ధం, వాస్తవం కాదు అది. మొత్తానికి కావాలనే ఇది చేపిస్తున్నారా అని కావాలనే మన అవినాష్ సార్ మీద ఇప్పుడు గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ రావాలనే దురుద్దేశంతో ఇవన్నీ ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఎవరు ఎంతమంది ఏం చేసినా కూడా మన ఈసారి వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటాం, అవినాష్ సార్ని కూడా మేము గెలిపించుకుంటాం. మాకు ఎప్పుడైనా కానీ జగన్ సారే మాకి, ఇప్పుడే కాదు నాన్న ఉన్నప్పటి నుండి కూడా మేము కాంగ్రెసే, జగన్ సారే. జగన్ సార్ మంచోడు కాదని చెప్తున్నారు. ఎవరు ఒకరితో మాకు పనిలే, మేము నమ్మినాము. మా రాము సారు, మా పార్వతమ్మ అక్క, మేము నమ్మిందే వాళ్ళకు. ఇప్పుడే మా ఆయన ఉన్నప్పటి నుండి అంటానే ఉన్నాడు, ఇంకా రాము సారు ఇట్లే ఉంటే కన్నా సీఎం అవుతాడు అంటాడు. మా ఆయన ఏమంటే హార్ట్ అటాక్ చనిపోయినాడు చెప్తాను ఆయన. మాకు జగన్ సార్ వచ్చిన, రాము సారు జగన్ సార్ వచ్చినట్టు మా ఊరు బాగుపడింది. మాకు అదొకటి సార్. ఇప్పుడు షర్మిల గారు తెలుసుగా? అవును, షర్మిల గారు జగన్ గారికి వ్యతిరేకంగా చెప్తున్నారు. సునీత గారు వివేకానంద రెడ్డి గారు కూతురు, ఆమె జగన్ మంచోడు కాదు, జగన్ పార్టీ పోటీ ఒకరితో పని ఉందన్న. అవన్నీ మాకు అవసరం లే, మాకు కావాల్సింది జగన్ సారు, మా రాము సారు ఉంటే చాలు. మాకు ఏ దానికైనా మాకు వాళ్ళే ఆదుకునేది. ఏం చేశాడు జగన్ గారు వచ్చిన తర్వాత? ఏం చేశాడు? మాకేం చేసినాడు జగన్ సార్ వచ్చినట్టు పింఛన్ వచ్చింది 3000 లెక్క పింఛన్, అది 18,000 లెక్క వచ్చింది. ఇంకా పిల్లలకి అమ్మఒడి అంట మంచి చెడ్డ చూసానైనా మాకు ఆయన ఏం చేయలే, 1 రూపాయి కానీ చేయలే మాకు. మళ్ళా ఉండేమాట చెప్పాలి కదా. ఆయన వచ్చినప్పుడు నేనే చేసా, నేనే రోడ్లు వేసా, నేనే బిల్డింగ్లు కట్టించా, నేనే ఇల్లులు కట్టించా అంటాడు చంద్రబాబు గారు. మాకేం లే కూడా, అప్పుడు మాకు సార్ వచ్చినాకనే వచ్చింది రూమ్లు. జగన్ సార్ వచ్చాకే వచ్చాయి కాదు, ముందు రూమ్ లో నాన్న ఉన్నప్పుడు వచ్చినాయి మాకు సారు, రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు.
మరి గెలుస్తాడంట ఈసారి ఇక్కడ. ఏం గెలుస్తారు తప్పెట్టతో వచ్చాడు జగన్ సారు. అవినాష్ రెడ్డి గారు గెలుస్తారా? అవినాష్ రెడ్డి గారు అవన్నీ అర్థం మాకు తెలియదు, మాకు కావాల్సింది వాళ్ళే, మాకు జగన్ గారి పార్టీ గెలవాలి అంతే. జగన్ నా వల్ల నా కుటుంబాలు నాకు బాగా పని జగన్ వచ్చిన ఉంటే. అయితే వివేకానంద రెడ్డి గారు కూతురు ఏమంటుందంటే సునీత గారు, జగన్ దొంగ, వాళ్ళ మోసం చేసే పార్టీ, వాళ్ళ కోటేయొద్దు అని అంటుంది. జగన్ సునీత ఓటేయద్దంటే ఎవరు నమ్ముతారయ్యా? జగను ప్రజల్ని రాష్ట్రం అంతా ఆదరిస్తున్నాడు. ఇప్పుడు సునీత వచ్చి వాళ్ళ ఆయన ఎవరో చంపితే జగన్ మీద వచ్చి పడితే అలివైతాయా? ఏమిటికని అంటే గబ్బు వచ్చేదాన్ని చేస్తున్నారు బతికే వాళ్ళు. వీధా సాదా ఎంతమంది బతుకుతున్నారో జగన్ గుండా అందరికీ తెలుసు. వాడు తెలుగుదేశం వాడు వచ్చి ఇప్పుడు ఇంతకుముందు చేస్తా అని డాక్రా మాఫీ అని చేసినాడు, మట్టంగా నోట్లో మట్ట పెట్టిపోయినాడు వాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు వచ్చినాడు, మళ్ళీ నేను చేస్తా అది ఇదని. ఎవరయ్యా ప్రజలు నమ్మేది? ఒప్పుకున్నాడు కదా దత్తగిరి. వివేకానంద రెడ్డి దత్తగిరి చేస్తా అంటే దత్తగిరికి ముద్దాయినోడు బేలు వస్తానే నన్ను గడ్డకించలేదని సునీత ఎట్లా చెప్తాడయ్యా? సునీత బుద్ధి లేని మంచి కాబట్టి సునీత చెప్తాడా? దత్తగిరి ఇప్పుడు నాయన చంపినా ఎవడన్నా సపోర్ట్ చేస్తాడా? సపోర్ట్ చేస్తుంది మరి ఏంటికి ఆయన కొద్ది ఆమె చేస్తాండి. ఏందో కొడుకులే బిడ్డలే ఎవరులే ఒక్క కూతురు పుట్టింది, అది ఏం సంపాదించుకున్నామని సునీత చేస్తాండి. ప్రజలు గబ్బు వచ్చేదానికి కదా. బీదా సాదా ఎంతమంది బతుకున్నారో జగన్ గుండా ఇప్పుడు బీద మంది వేలాది మంది కోట్లాది మంది బతుకున్నారు. మరి ఇంత మంది చేస్తున్నాడు కదా మీకు, కానీ జగనే చంపించాడు, అవినాష్ రెడ్డి చంపించాడు అనేమో పబ్లిక్ లో అంతమంది. అయ్యా గబ్బు వచ్చేదానికి అందరూ అంటారు. ఈ ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఇప్పుడు. ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఎవరు. ఆమె వెనకాల ఈ శక్తులు ఉన్నాయి సంపాదించుకునేదానికి. సంపాదించుకునేదానికి అది జగన్ పోతే మంచికింత దోచుకునేదానికి ఉన్నారు. శక్తులు ఉండే చేస్తాను. అది శక్తులు ఉన్నా కానీ నమ్మేవారు ఎవరు లేరయ్యా ఇప్పుడు. ఊరూరికి 90% బీదా సాదా ఉన్నారు, బతికించాడు. అది నాకు జగన్ వల్ల 5,000 పింఛని, మా భార్యకు ఇది 45 ఏళ్ళది 15,000. ఇప్పుడు 15 2 వార్త వచ్చింది, 3 వస్తుంది. డాక్రా మాఫీ ₹1,00,000 డాక్రా వచ్చింది మాకు. 2 లక్షల్లో కట్టాం. ఇప్పుడు ఏమంటుందంటే అది కూడా అంటే వివేకానంద గారి కేసు గురిలో ఆస్తుల కోసం ఏమన్నా వాళ్ళే చేయించారంటారా లేదంటే పబ్లిసిటీ వ్యాపారస్తులు చేస్తుంటారు మచ్చుగా. ఎవరు చేసినా వీళ్ళ మీద పడతారని చేసింటారు. అది అట్ట వల్ల జరిగింది. కానీ జగన్ అసలు జగన్కి ఏం సంబంధం ఉంది? జగన్ ఎవరన్నా కానీ చిన్నాయిని చంపించేవాడు ఉంటాడా? బాబాయిని చంపించేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఏమి లే, జగన్ గడ్డకొస్తున్నాడు, బీదా సాదకు ఇంత అన్నము అది భూ పెడుతున్నాడు. అది గబ్బు పడితే మేము దోసుకోవచ్చు పక్కనని. అది ఆస్తి కోసమే ఆమె ఎట్లా చేస్తాండి. ఆమె వెనకల శక్తులు ఉండాలయ్యా. తెలుగుదేశం వాళ్ళంతా గున్నారు గబ్బు పట్టడానికి ఈ చేస్తున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారేమో 4వ పెళ్ళం నాకు జగన్ అయ్యా 4వ పెళ్ళం వచ్చే తంతాది. ఇంకా అది 3వ పెళ్ళం అల్లలే, ఫస్ట్ పెళ్ళం అన్నలే, 2వ పెళ్ళం అన్నలే, 3వ పెళ్ళం అన్నలే, 4వ పెళ్ళం జగన్ వచ్చే కింద పడే తంతాడో ఎట్టపోతాడో అది తెలుసు పవన్ కళ్యాణ్ గారికి. అది ఏందో వచ్చాయ్యా. ఇప్పుడు ఒక్కసారి 4 సీట్లు ఉంటే 4 సార్లు నిలవలేక ఇప్పుడు తట్టబుడతాను. మళ్ళీ 3వసారి 7వసారి పరిగెత్తాడు. ఆడ కూడా గెలుతానేమని ఏంది పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు కలిసిపోయారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు కలిసిపోయినా ఏమి ఉండదంటారు, తేడా ఏముండదు, ఏంది ఉండదయ్యా. రాష్ట్రం అంతా విచారించుకోపో. ఇదే మాట మాట్లాడుతుంది అని మళ్ళీ వచ్చి అడుగు. నీకేంది అంత నమ్మకం ఏంది అసలు? అంత నమ్మకం అంటే నాకు మేలు. ఎవరయ్యా బీదా సాదకు అన్నం పెట్టినాడు. ఇప్పుడు ఈయన చంద్రబాబు ఏమంటున్నాడంటే నేను కూడా చేశాను జగన్ కంటే. అవును, నువ్వు చేసింటే మళ్ళీ 19లో గెలిచిండేదయ్యా. నువ్వు చేయగానే 23 సీట్లకు వచ్చింది. అది నువ్వు చేసింటే కన్నా
జగన్కి 23 వచ్చు, నీకు 150 కొట్టచ్చు. ఈసారి పులివెందలో ఇప్పుడు పులివెందల్లోనే నేను ఓడిస్తా జగన్ అంటున్నాడు. పులిందల్లో ఓడించేది వాళ్ళ స్థలం కాదు, వాళ్ళ బెమ్మతనం కూడా కాదు. పులిందల్లో ఓడించి ముందు ఏజెంట్ ఉన్నామను పులిందల్లో 24లో 4 మండల 6 మండలాల్లో ఏజెంట్ ఉండమను తెలుసాది. మొత్తానికి ఈసారి 175 175 25 పార్లమెంట్. షర్మిల గారు కాంగ్రెస్ లోకి పోయి అయ్యా తెలంగాణలో ఆ ధరకై ఇడికి వచ్చింది. ఏందో ఏమో ఊరికే వాళ్ళు వాళ్ళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినాడు ఈ చంద్రబాబు నాయుడు దగ్గరికి, ఏదో 100 కోట్లు 200 కోట్లు వచ్చే సంపాదించుకొని వచ్చాడు. వాళ్ళు గెలిచి ప్రజలకు ఉద్యోగం చేసేది ఏమి కాదు. ఈ షర్మిల అంటే ప్రజలకి ఏం మేలు చేసేది అది కాదు. ఆ తెలంగాణలో అది ఇదే నింది. వాళ్ళు ఎవడో అన్నాడు ఈ కొట్టు వచ్చినది ఇక్కడ వచ్చినది అని. ఈడ 400 కోట్లు ఇచ్చే మళ్ళీ అట్ట పోతుంది. ఉత్తరప్రదేశ్, బీహారు అంతే. వీళ్ళు ప్రజలకు మేలు చేశారు, ఇంకా వస్తాను వీళ్ళు తినేదానికి వస్తున్నారు. ముఖ్యమైనది జగన్ గారు ఎవరు జగన్ అట్ట చేస్తా అంటే చేస్తాడు, చేయలేడు అంటే చేయలేడు. సరే మొత్తానికి ఇప్పుడు అసలు లాస్ట్ కిగా సునీత గారేమో ఇట్లా చెప్తున్నారు, దస్తగిరి గారిని వెనకేసుకొని వచ్చి వివేకానంద గారిని చంపింది వీళ్ళే అని చెప్తున్నారు. మరి ఇట్లా మీడియాలో చెప్పడం వల్ల ప్రజల్లో ఏమన్నా మార్పు వచ్చే అవకాశం? ప్రజల్లో మార్పు గిడుపు ఏమి రాదయ్యా, ఇంకా ఎక్కువ అవుతాయి. కానీ ఇంకా అట్లా చెప్తే నమ్మే పరిస్థితులు లేరు. నమ్మే సునీత పులిందల్లో నమ్మే పరిస్థితి లేరు. ఇక్కడ పులిందల నమ్మకనే ఢిల్లీకి వెళ్ళేది, ఢిల్లీలో చెప్తాను. ఈ ముందర చెప్పొచ్చు కదా. అవును, ఎక్కడే చెప్పాలి. నువ్వు వాస్తవంగా చెప్పు, ఇక్కడంతా చెప్పొచ్చు కదా. గెలిపించుకున్నాం మేము జగన్ రెడ్డినే గెలిపించుకుంటాం. జగన్ గారేనా? మరి జగన్ రెడ్డి కోటయ్యొద్దు, జగన్ గారి పార్టీ మంచిది కాదని సునీత అంటుంది. వాళ్ళ అభిప్రాయాలు అనుకుంటుంటారు. మేమైతే జగన్ రెడ్డినే గెలిపించుకుంటాము. మా నాన్న చంపింది కూడా జగన్ గారు అవినాష్ గారే కావాలని చెప్పించారు అని అంటున్నాము. అవన్నీ అనుకునే దానికి ఎవరేం చేస్తారు చెప్పు. అయితే దస్తగిరి గారు ఒప్పుకున్నారు కదా, నేనే చేశాను అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్న తర్వాత కూడా వీళ్ళని నిందించడానికి ఎందుకు కారణం చెప్పండి. ఆయన ఒప్పుకున్న తర్వాత కూడా ఎందుకని వీళ్ళనే టార్గెట్ చేసి? అపోహలు ఊరికే అపోహలు కొద్దిగా అనుకుంటుంటారు. దానికి ఇప్పుడు అనుకునే దానికల్లా ఎవరు అడ్డం పోలేరు కదా. అంటే ఇప్పుడు మరి ప్రజలు తప్పుదో బట్టరు అంటారా? మరి ఆమె అంత మీడియా ముఖంగా జగన్ కోటయ్యొద్దు, మీడియా ముఖంగా చెప్పినా ఏ రకంగా చెప్పినా కూడా మాకైతే జగన్ రెడ్డి ఖచ్చితంగా మేము ఓట్లేసి గెలిపించుకుంటాం. ఈసారి టీడీపీ జనసేన కలిసి వచ్చినా కానీ వచ్చినా కూడా మేమైతే జగన్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించుకుంటాము. ఇప్పుడు మరి సునీత గారికి వెనకాల ఏదన్నా వేరే పార్టీ నుంచి సపోర్ట్ ఉందంటారా, లేదంటే ఆమె కావాలనేది చెప్తుందంటారా? కాంగ్రెస్ ఉంది కదా సపోర్టు. కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ ఉండే కదా. వాళ్ళు టీడీపీ కూడా మంచి నన్ను అంటే మా నాన్న చనిపోయిన తర్వాత నాకు సపోర్ట్ ఇచ్చింది టీడీపీ అంటది అంటున్నారు కదా. మరి అదైతే వాస్తవమే కదా, లేకుంటే ఇంత రాదు కదా. మరి నర్రెడ్డి సునీత గారు జగన్ గారికి నమ్మొద్దు, ఆయన మోసం చేస్తాడు అని చెప్పేసి ఆయన ఓటేయొద్దు అని చెప్పేసి అని అంటుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దీని మన అభిప్రాయం వచ్చేసి మనకు ఆమె చెల్లి బాబాయ్ కూతురు, ఎందుకని ఆమె అలా చెప్తున్నాను? సొంత ఇంట్లో దీపం ఉద్దేశం ఎవరు చూడరు, అందుకని హత్య చేసినది మా ఉద్దేశం. చేసిందరని మా ఉద్దేశం, చేయరని. కానీ ఆమె ఏమంటుందంటే దస్తగిరి గారు ఒప్పుకున్నారు ఆల్రెడీ, నేను చేశాను, నేను ఇది ముద్దాయిగా ఆయన నిరూపణ అయింది. కానీ వాళ్ళు అనుకుండా జగన్ గారు అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేసి వాళ్ళే చేయించారు వాళ్ళే అని చెప్పేసి అని అంటుంది. సో దీని వెనకాల మీరేమనుకుంటున్నారు? ఇది ఒక రాజకీయ కుట్రగా మనం పరిగణనకు తీసుకోవాలా? డబ్బులు ఇచ్చి చెప్పించుంటారు వాళ్ళు, డబ్బులు ఇచ్చి దగ్గర చెప్పించవచ్చు. సో దానికి ఉద్దేశం జగన్ గారు అట్లా చేసేవాడు కాదు, సొంత భావాన్ని చంపేంత వ్యక్తిగతం కాదు. రాజకీయ పరంగా ఎన్నో కుట్రలు పడి జగన్ ఓడిగా ఎన్నో ఆకాంక్షలు సృష్టిస్తున్నాయి. ఈరోజు జగన్ చేసిన మంచి పనుల వల్ల చాలా మంది కుళ్ళుగా ఉంది. దానివల్లనే ఈరోజు జగన్ మీద అందరికి అక్కసిగా ఉంది. మాకైతే సొంత నియోజకవర్గంలో బాగా మంచి పనులు చేస్తున్నాడు. అయితే ఏమంటున్నారంటే ఆమె ఈసారి జగన్ గారు గెలిస్తే గనక మళ్ళీ రాష్ట్రం ఇంకా అయిపోతుంది, రాష్ట్రం పని ఇట్లా గుండాయిజం ఇదే ఉంది వాళ్ళ నిజంగా వాళ్ళ పార్టీలో అని చెప్పేసి, అంటే సొంత అంటే బాబాయ్ కూతురు అట్లా చెప్పడం వెనక మీరు
ఏమన్నా ఉందనుకుంటున్నారని ఎవరైనా చెప్పిస్తాను? ఏం లేదు, దానికి తెలుగుదేశం వెనక కుట్ర ఉంది. సునీతకి తెలుగుదేశం వాళ్ళు మద్దతు ఇస్తా ఆమెతో చెప్పిస్తున్నారు. జగన్ ఈసారి సీఎం అయితే వాడు డెవలప్మెంట్ ఎక్కువ చేయాలని చేస్తాడని మా ఆలోచన. సో బీటెక్ రవికి సపోర్ట్ చేయడము, దస్తగిరికి సపోర్ట్ చేయడము, సునీత గారు ఎందుకని అంటే తండ్రిని చంపిన వ్యక్తిని కూడా ఈమె సపోర్ట్ చేయడం జరుగుతుంది, వెనకేసుకొని వస్తుంది. దానివల్ల ఆమె డబ్బులు తీసుకొని చెప్పిస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు డబ్బులు తీసుకొని మాట్లాడిస్తున్నారు ఆమెతో. సొంత బాబాయిని కొడుకు చంపలేడు కదా, ఆ రోజు చెప్పారు కదా జనం ఒకరిని పురుచుకోదని. దానివల్ల ఆలోచించి డబ్బులు ఇచ్చి ఆమెను ఆటాడిస్తున్నారు. కావాలని టీడీపీ ద్వారా చేపిస్తున్నారు వాళ్ళు. మరి ఆమె చెప్పిన మాటలు విని ప్రజలు ఏమన్నా మారే అవకాశం ఉంది? లేదు ఈసారి 100% జగన్కే ఓటిస్తారు, జగన్ గెలిపిస్తాము. మీడియా ముఖంగా చెప్తుంది ఆమె, అందరి ముందు ప్రజలందరూ చూస్తుంటారు మీడియాని. సో వాళ్ళ ద్వారా ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశం ఏం లేదు. వచ్చే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అంతే. అటని ఎవరు నమ్మరు మాటలు. సొంతం నియోజకవర్గం జగన్ అట చేయాలని మా ఆలోచన. మంచి పనులే చేస్తాడని మాకు ఎప్పుడు ఆలోచన ఉంది. రాజశేఖర రెడ్డి కాలం చూసినాం, జగన్ పాలన కూడా చూస్తున్నాము. బాగా మంచిగానే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అసలు అట్లా హత్య చేయడం వల్ల దీనివల్ల అవినాష్ గారికి ఏం ఉపయోగం ఉందని అనుకుంటున్నారు? ఏం లేదు, ఎంత కుట్ర వల్ల చేస్తున్నారు. రాజకీయ పరంగా ఓట్లు చీల్చాలని ఓటు బ్యాంక్ వల్ల ఎంత జరుగుతుంది. సో ఇంకో విషయం, రెండో పెళ్లి చేసుకున్నారు మన వివేకానంద్ గారు. ఆస్తి గొడవల వల్ల ఇట్లాంటివి జరిగింది. అవన్నీ మోసపురుగు మాటలు ఎన్నో చెప్తుంటారు ప్రజలు, మనం చూడలేదు. చూసినప్పుడు చెప్పాలి. అవన్నీ ఉద్దేశపరంగా మాట్లాడారు. రాజకీయ పరంగా దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా మాట్లాడుతున్నారు అందరూ. సో ఇవన్నీ ఆయనకి పని చేయమంటారు? అటనే పని చేయవు. మేము వేసేది జగన్మోహన్ రెడ్డి గారికి మేము సీఎంగా చూడాలని మళ్ళీ కోరుకుంటున్నాం. సార్ ఇప్పుడు నర్రెడ్డి సునీత గారు ఉన్నారు కదా, ఆమె ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు అవినాష్ గారే మెయిన్ మా నాన్న చంపించిన విషయంలో ముందున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద నేరారోపణ చేయడం జరుగుతుంది. సో మీరేమనుకుంటున్నారు? ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చదండి? వాళ్ళ చిన్నాయన చంపుకోవడం దౌర్భాగ్య స్థితి ఆయనకు రాదు. ఆయన ఒక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు. ఆయనకి ఇట్టటి ఆలోచన కూడా ఉండదు. మనం ప్రజలను తప్పదో ఓటించడానికి ఈ రకాలుగా ప్రవర్తిస్తున్నారు మన జనాలు. ఆయనకు అట్లాంటి ఉద్దేశం లేదు, అట్లాంటి ఆలోచన లేదు. ఆయన జగన్ రెడ్డికి కానీ ఆయన ఫ్యామిలీకి కానీ ఈ అవినాష్ రెడ్డికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ అట్లాంటి ఆలోచన లేదు, ఎప్పుడు లేదు, ఇప్పుడు లేదు. మనం ఊరికి ప్రజలను పక్కదో ఓడించడానికి కట్టుక తల్లి నిరాపాలనలో ఆయన దస్తగిరి అని ఆయన ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్న తర్వాత ఇవన్నీ ముందేం లేదు కదా, ఇవన్నీ తర్వాతనే కదా కట్టుకథలు అన్నీ జరుగుతున్నది. అవన్నీ ప్రజలను పక్కదో పట్టించడానికి ఇవన్నీ ఇట్లా ఒప్పుకున్న తర్వాత ఎందుకని ఆమె ఆయన్ని వెనకేసుకొని వచ్చి హత్య చేశాడన్న దస్తగిరి గారిని వెనకేసుకొని వచ్చి అసలు ఏ సంబంధం లేని జగన్ గారిని ఎందుకని ఆమెకి వెనకాల టీడీపీ వాళ్ళు అయినా ఉండొచ్చు, ఇంకోరు అయినా ఉండొచ్చు. ఆమె ఒక డాక్టరే, ఆమె అంత తెలివి తక్కువ రాలేం కాదు. కాకపోతే ఆమె మాట్లాడడం అంత సమంజసం కాదేమో. మామూలుగా కుటుంబంలో కలతాలు ఉంటాయి, దానివల్ల ఆమె అలా మాట్లాడొచ్చునేమో. కానీ సో అనుబంధం గురించి చూసుకుంటే ఎక్కువగా వివేకానంద్ గారితో తిరిగింది అవినాష్ గారు, వీళ్ళే ఎక్కువగా కలిసిమెలిసి ఉన్నారు ఆమె వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు సడన్ గా ఎందుకని ఆమె మీడియా ముందుకు వచ్చి 2 నెలల ఎలక్షన్ ఉందనంగా ఈ టైంలో మీడియా ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి ప్రచారం చేయడం, అదైతే మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయమే. ఆమె గురించి మనకు తెలియదు కదా. ఈ జగన్ రెడ్డి అంటామా మనం అందరికీ ఒక సామాన్యుని కూడా ప్రేమించే వ్యక్తి ఆయన. అటువంటి ఆయనను అట్లా లాగడము, అంత పబ్లిక్లోకి తీసుకురావడం అనేది చాలా బాధాకరం. అది నా వరకు అయితే చాలా బాధ. అవినాష్ రెడ్డి కూడా మంచి స్వభావం, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆయన చిన్న పిల్లని కూడా వరేతరనే వ్యక్తిత్వం కాదు. ఆయన కూడా ఇరికిచ్చి చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. నిజంగా నిందాపరంలో ఏంటి ఇవాళకి ఆయన అన్నో జైల్లో ఉండాల్సినోడే కదా. నిప్పు లాంటి మనిషి ఎప్పుడైనా బూడిద కప్పబడే ఉంటుంది, కానీ నిప్పే. అది ఎప్పుడైనా బయటికి తేట తెల్లంగానే బయటికి వస్తాడు, ఎప్పుడైనా అది జరుగుతుంది. అయితే తప్పు చేశాడని తెలిసి దస్తగిరి గారికి బెయిల్ వచ్చినప్పుడు సునీత గారే వెళ్ళి ఇంకా వదలట్లేదు ఏంది, బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు రిలీజ్ చేయట్లేదు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఎవరిని? అక్కడ అంటే దస్తగిరి గారికి బెయిల్ వస్తే ఎందుకు వదలట్లేదు అని చెప్పి ఆ దస్తగిరికి తిక్కబట్టి మాట్లాడుతున్నాడు. మనం అట్లా మాట్లాడడం ఆయన కూడా మంచి పద్ధతి కాదని నేను అంట. యథార్థాలు ఆయనకు తెలిసినా కూడా ఇట్లా మాట్లాడడం అనేది నాకు తెలిసినంతలో
తప్పు. అసలు ఎవరికి ఎందుకు అంటారు, ఎందుకు వీళ్ళకి యూజ్ ఏముందంటారు అవినాష్ గారికి? అదే కదా మనం అందుబాటు అనే విషయం. నాకు తెలిసింటే నువ్వు ప్రెస్ మీట్ నాకెందుకు పెడతావు? అదే కదా మనం కనుక్కోవాల్సింది. దస్తగిరి కావాలనే వెనకాల ఏదో అంతర్గత శక్తి వాళ్ళను ఉపయోగించుకుంటున్నారు. ఈ ఎలక్షన్లు అయినా అనుకోవచ్చు, ప్రతిపక్షాలైనా కావచ్చు. వాళ్ళ ఉద్దేశం ఎవరైనా ప్రతిపక్షాలు అన్నాక వాళ్ళని బురదలే విధానమే ఆలోచించారు కానీ వేరే విధంగా ఆలోచించారు కదా. చంద్రబాబు అయినా మాట్లాడిండొచ్చు. ఇంకా ఎవరైనా ఉన్నారు కదా. ఇప్పుడు అన్నా చెల్లెలనే విడదీసిన వ్యక్తితో ఇట్టని ఏ పార్టీ చెప్పు. అన్నా చెల్లెలకి ఏం లేవు కదా. వాళ్ళనే విడదీసి ఇటు రాజకీయం ఆడుతున్నారు. ఇంకా సునీత ఎంత ఆ విషయానికి వస్తే. సో మొత్తానికి మరి ఆమె ఇట్లా ప్రచారం చేస్తుంది టీవీలో, దానివల్ల ప్రజలు చూసి అది నిజమే. ఇప్పుడు యథార్థం అనేది ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు పక్కదోవలు పట్టించే ప్రయత్నాలే ఇప్పుడు వైఎస్ వాళ్ళ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడానికి కారణం ప్రతిపక్షాల కట్టర్. అది ఒక కుట్ర. అది తెలుసుకునేవాడు జ్ఞాని అవుతాడు, తెలియనివాడు అజ్ఞాని అవుతాడు. సో ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందండి? ఏ మార్పులు అందరికీ తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు. జగన్ ఎటువంటి వాడని తెలుసు, అవినాష్ రెడ్డి ఎటువంటి వాడని తెలుసు. మా పులిందల యాడున్న చిత్రపటంలో చెప్పు, జగన్ రెడ్డి రాజశేఖర రెడ్డి లేకపోతే దానివల్ల ఇప్పుడు మేము యాడనో ఢిల్లీ స్థాయిలో మేము మా పులివెందులు అంటే గుర్తింపు ఉంది, చాలా పురోగతి ఉంది. వాళ్ళ నాయన చేసిన 98% పూర్తి చేసినాడు మా పులివెందులలో. అటువంటి వ్యక్తిని మనం మాట్లాడడం కూడా తప్పే. ఇంకా యాడికో వెళ్ళిపోతుంది మా పులివెందుల. సో వాళ్ళు ఉండడం గుర్తింపు వచ్చింది మాకు. ఒక పులిందల వ్యక్తి అనే ఆడ చెప్పుకునేదానికి గర్వకారణంగా ఉన్నాం మేము. పురోగతి అయితే ఎంత ఉంది అంతుంది. ఎఫెక్ట్ అస్సలు ఉండదు, ఏం ఎఫెక్ట్ ఉండదు. మంచి మెజారిటీతో మేము ముందుకు వెళ్తాం, మంచి మెజారిటీతో గెలిపించుకుంటాం. ఆయనది కాదు ముఖ్యం, మా ప్రజలది మేము గెలిపించుకోవాలి. ఆయన కూర్చునే మేమే ఖచ్చితంగా ఆడ కూర్చోమంటే ఆడ కూర్చుంటా. మరి ఆమె ఇప్పుడు ఈ కుటుంబం ఆయనకు నాయకుడు ఉన్నాడా? ఊళ్ళో నాయకుడు ఉన్నాడా? ఏమన్నా నాయకుడు? మరి ఆమె ఎందుకని అట్లా మాట్లాడుతుందంటారు? చిక్క కూతురు అన్ని చంద్రబాబు గారు సపోర్ట్ చేశారు నాకు టీడీపీ. చంద్రబాబు నాయకులు లేడు, ఎవరు లేరు. సరే ఆయనకు నాయకులు లేడు, ఎవరికి లేరు నాయకులు. ఊళ్ళో మేమే నాయకులు. జగన్ సార్కు నాయకులు అడుగుతుంటే ఏజెంట్గా అడుగుతుంటాం. జగన్ అని చెప్తే అదే జగన్ అని ఏం చెప్తాడు, మేము కూర్చుంటాం. ఓకే, అయితే ఈసారి మరి అవినాష్ గారు గెలుస్తారంటారా? వస్తాడు పక్కా. ఎంపీకి అయితే ఇన్ని గెలుస్తాడు. ఈసారి పక్కా అవినాష్ గారు వస్తారు. గెలుస్తాడు ఇన్నే. అవినాష్ గారే మొత్తం మా తండ్రి కేసులో ఆయన ముఖ్య నిందితుడు అని అంటున్నారు. ఆయన్ని మాకు తెలియదు కదా, వాళ్ళు ఎట్ట పడినారో. అబ్బా కొడుకుల కోసం ఎట్ట పడినారో తెలియదు. మీరు చూస్తుంటారు కదా ఆయన స్వభావం, అవినాష్ గారిని మీకు తెలుస్తుంటది కదా. వచ్చిన నిన్న కొడుకు అవినాష్ రెడ్డి ఎట్లా ఉంటాడు మరి, ఎందుకని ఆమె అట్లా అంటుందని అంటారు? అన్ని పిచ్చి కూతలు, పిచ్చి పట్టింది వాళ్ళకు. ఒక్క పులిని ఏం చేస్తాయి, ఎన్ని మేకలు వచ్చి ఏం చేస్తాయి అంతే అంటారు. పులి అంటారా? దగ్గరికి మేకలు ఉన్నారంటారా లేదా ఆమె కావాలని ఇట్లా చెప్పేసి? ఎవరు? సునీత గారు ఎవరు ఏమి చేయలేరు జగన్. ఈసారి 100% తెస్తాం. ఓకే, సో ఇప్పుడు మంచిగా ఈ వాలంటీర్లు ఈ పెట్టడం మీకు మంచిగా ఉందా? మరి వాలంటీర్ మా కొడుకే, అందరు కూడా మంచిగానే, వాళ్ళ కొడుకే కాకుండా అందరూ బాగా చేస్తారు. బాగా చేస్తారా? సరే పక్క జగన్ గారికి అంటారు. ఓకే, ఆడ కూర్చోమంటే కూర్చుంటే టీడీపీ ఊళ్ళో టీడీపీ ఉంటే అన్నీ కూర్చుంటా. వైఎస్ఆర్ పక్కాగా కూర్చుంటా నేను. ఇప్పుడు మరి ఆమె వచ్చి ఇట్లా చెప్తుంది మీడియాలో. ఎవరు ఉన్నారు ఇక్కడ? పులిదో నాయకుడు కాదు, ఆఫీస్ కాదు. వాళ్ళది ఆఫీస్ ఉందా? కాంగ్రెస్ ఆఫీస్ ఉందా? ఉండదా? చూసినావా? మళ్ళా చెప్తున్నది కదా మరి. ఏమని చెప్తుంది ఆయన కోటేయద్దు, అవినాష్ గారు కోటేయద్దు, అవినాష్ గారే మా తండ్రిని చంపిన అత్త కేసులు ఆయనే ముందు. వాళ్ళు లేకోకుంటే మేము ఉన్నామా ఇక్కడ పులిందల్లో? గెలిపించుకుంటారు. ఏంది గెలిపించేది? ఈసారి భారీ మేళతో గెలిపిస్తా. అంతే. మరి వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారే, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. పిచ్చి కుక్కలు మరుగుతాయి. కుక్కలు నేనేనా? పులి సింహంగా ఒక్కటే వస్తుంది. పులివెందుల అడ్డా అంటారు. ఈసారి మెజారిటీతో గెలిపిస్తా. మెజారిటీతో. ఓకే సరే, 80,000 మెజారిటీతో గెలిపిస్తా. థ్యాంక్స్. 80,000
70, 60 ఇస్తాను, 40, 80,000 మెజారిటీ గెలిపిస్తాయి సారి జగన్. మరి జగన్ గారిని వీళ్ళందరూ మీడియాలో అలా తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఇంకా వెరైటీగా మాట్లాడు. వానికి తిక్కబట్టింది, వాడిని కొట్టి మెడతో కొట్టారు అని. ఇంతకుముందు పైటలు రవి కొట్టినాడు, ఇప్పుడు జగన్ కొట్టలేక సరిత పోయిలే. వానికి దిక్కు తెలియకుండా పులిదలకు వచ్చి దమ్ముట్టి పులిదలకు వచ్చి తగలమను రమ్మను. వాళ్ళన్న వచ్చినాడు, వాళ్ళన్న పులిదలకు వచ్చి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ వచ్చినానుకో అడిగి ఓట్లు అడిగి పొమ్మని ఇక్కడ చూపించా. వాళ్ళ కోడిగుడ్డు కాదు, మన కోడిగుడ్డు తెచ్చింది మెట్టుతో మెట్టుకేస్తారు తప్ప. వాళ్ళకి దమ్మే లేదు, ధైర్యం లేదు. వచ్చే మెట్లే మెట్టు కడతా పొలకు ఎన్ని మెట్లు కానీ అన్ని మెట్లు కడతా వాళ్ళకు అంతే. ఏ కేసులు ఉన్నాయి కానీ మా జగన్ వాళ్ళు అవినాష్ రెడ్డి న్యాయం ప్రకారం చేసి న్యాయం విడిపించుకొచ్చారు. రమ్మను పులిదులకు ఏమి దమ్ముంది కదా. ఎలక్షన్ నాయకుడు ఎవరైనా పెట్టుకోమని నాయకుని, ఒక కాంగ్రెస్ కానీ ఒక టీడీపీ వాళ్ళు కానీ నాయకులు పెట్టుకో. బీటెక్ రవి నిలబడినాడు, ఈ ఊరు చూసినాడా? బీటెక్ రవి అయితే ఏమి నిలబడినాడా ఈ ఊళ్ళో? వీళ్ళందరికీ సునీత గారు సపోర్ట్ చేసుకుంటూ బీటెక్ రవి, మన నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి వీళ్ళందరికీ సపోర్ట్ చేసుకోవాలి. ఏం చేసుకుంటేమి టౌన్లో అంతా నేను తిరుగుతా, అబద్దు టౌన్లో బూత్ కాడికి తిరుగుతా నేనే. జగన్ సార్ గెలిపించుకుంటారు. 80,000 ఆయన్నే నిందితుడు, ఆయన కోటే మాకండి, జగన్ కోటే మాకండి అని అంటున్నారు. అదంటే ఊరికి ఇంకా ఆయన సొట్ట పెట్టేదానికి ఏమీ ఉంటుంది. ఇంకా సొట్ట పెట్టేకి ఏమైనా ఉంటుంది. మరి ఆయన మీద అంటే ఆయన అట్లా చేస్తాడు. ఆయన చూస్తుంటారు కదా, అవినాష్ గారి స్వభావం మీకు తెలుసు. సొంతం దీన్ని తోటలు ఇక్కడంతా మేము పనులు చేసుకుంటా ఉండేవాళ్ళము. అట్లంటే ఊరికి చుట్టకు చెప్తే ఎట్లయితుంది? అసలు ఆమె రాజకీయాలలో ఎప్పుడన్నా ఆమె వచ్చి మిమ్మల్ని పలకరించడం కానీ ఏంది లేదు. మరి ₹1 కూడా ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు, ₹1 కూడా ఇయ్యరు మాకు. ఈ పెద్ద సాయం చేసింది వాళ్ళు ఏం లేరు చెప్పేది. సార్ వాళ్ళు తప్పితే ఊరు లేరు. మీకు మంచిగా సహాయం చేయడం కానీ ఏదన్నా ఏదానికైనా భయం లే మాకు. సార్ వాళ్ళు ఉండాలా. అది కూడా చెప్తున్నా, మా రామన్న ఒక లీడరు, ఆయన క్యాండిడేట్ మండల అధ్యక్షుడు. మండలంలో కూడా పెద్ద పేరు ఉంది మా రాముకు. ఏడని తిప్పకొచ్చాడు మంచి. అయితే మరి ఆమె సునీత గారు మీడియా ముందుకు వచ్చి ఎప్పుడు లేని ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చి మీరు జగన్ కోటేయొద్దు చెప్తే ఎవరు నమ్మే వాళ్ళు ఎవరు లేరు బాబు. మీ ఇంట్లో ముసలిళ్ళు కూడా నమ్మరు. ముసలిళ్ళు కూడా మేము చెప్తాం, ముసలిళ్ళు కూడా నమ్మరు. మంచంలో ఉండే ముసలిళ్ళు కూడా నమ్మరు ఆ మాట. దస్తగిరి గారికి సపోర్ట్ చేస్తుంది. ఎవరికన్నా చేసుకొని ముసలిళ్ళతో కూడా లేచి మంచంలో నుంచి పిలిచకపోయి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేపిరా అని పిలిచిపోతారు మమ్మల్ని. అట్లా మీకు మరి డెవలప్ చేశాడా మీ ఊర్లో? బ్రహ్మాండంగా చేసినాడు బాబు, బాగా చేసినాడు. కాలనీ కట్టించినాడు, అన్ని బాగా చేసినాడు జగన్ సార్ వచ్చిన నుంచి. వాళ్ళు ఏమంటున్నారంటే మేము వస్తే ఇంకా డబల్ చేస్తాం. ఏం డబల్ ఏమవుతుంది, ఉన్నికాడికి చాలు కదా. మళ్ళీ ఇంకా డబల్ ఇంకా డబల్ ఏంటికి బా ఊరే చూడలే వాళ్ళు. ఉన్నికాడికి చాలు. ఎవరు ఊరు చూడలే, కాంగ్రెస్ వాళ్ళు చూడలే, టీడీపీ చూడలే. బీటెక్ రవి బీటెక్ రవి ఉన్నాడు, బీటెక్ రవి ఊరికి వచ్చినాడా? మేము చేస్తామా? మా ఎన్ని 670 ఓట్లు ఉన్నాయి, 800 చిల్లర ఉన్నాయి. ఇప్పుడు పెరిగినాయి ఓట్లు. మళ్ళా ఏంటికి పోతాయి ఓట్లు? బూత్ నేనే పెట్టుకుంటా. అది మొత్తానికి వచ్చినా చేసేది ఏమి ఉండదు. ఈ ఊర్లో కాదు, ఏళ్ళపల్ల కుదరదు. ఆడిపోయినా కానీ పులిందులో ఏంటి కూర్చునేది. ఈసారి బెమ్మను కూర్చుంటాం. నువ్వు వార్తలు వచ్చినాయి అన్నావు కదా బాబు, జనాలు ఎట్లా చూసినావు నువ్వన్నా? మరి సూపర్ గా వచ్చినారు కదా జనాలు. బస్సులు పట్టినాయా? మరి చంద్రబాబు గారు కూడా మీటింగ్లు పెడుతున్నాడు ఈసారి. పోయేవాళ్ళు కావాలి కదా, ఎవరు పోతారు చెప్పు? ఈ ఊళ్ళోనే నాయకుడే, ఎవరు పోయేవాళ్ళు ఉండరు. మా ఊర్లో టీడీ పక్కన ఒక్క మనిషి పోయింటే గాన ఎవడు బస్సు పెట్టి మన పొద్దున ఎక్కుతారేమో, ఎక్కరు.
రామన్న మంచిగా ఇవాళ మా రామ మాకు బస్సు పెట్టమను, బస్సు టాటా ఎక్కుతారు అట్లా ఇంకా గబ గబ గబ. మరి సరే మొత్తానికి గెలిపించుకుంటావు జగన్ గారిని? ఓకే.